జేఏసీ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తమ అఫీషియల్ వాట్సాప్ గ్రూపు నుంచి వైదొలుగుతున్న ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా పొదిలిలో సచివాలయ ఉద్యోగులు, మహిళా పోలీసులు స్థానిక నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలియజేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాన సమస్య అయిన డోర్ టు డోర్ సర్వే చేయడం తమ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కించపరచడమే అని, అదేవిధంగా ప్రధాన ఆర్థిక సమస్యలైన 2 నోషనల్ ఇంక్రిమెంట్లు, 9 నెలలకు సంబంధించిన అరియర్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అఫీషియల్ వాట్సాప్ గ్రూపుల్లో నుండి అనేక జిల్లాల నుంచి ఉద్యోగులు వైదొలుగుతున్నారు. పొదిలి మండల అధికారులకి, మీడియా వారికి అందరికీ నమస్కారములు. మేము ఈ నెల 11వ తారీఖున ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్కి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాని కారణంగా మేము ఇక్కడికి వచ్చేసేసి మళ్ళీ వాట్సాప్ నుంచి వైదొలగాలని అనుకుంటున్నాము. మా ముఖ్యమైన ప్రధాన సమస్యలు ఏంటంటే ఇంటింటికి తిరిగి సర్వేలు చేయమంటున్నారు. వాలంటీర్ విధుల నుంచి మమ్మల్ని విముక్తి చెందించాలని కోరుకుంటున్నాము. అలాగే వచ్చేసరికి నోషనల్ ఇంక్రిమెంట్స్, ప్రత్యేకమైన జాబ్ చార్ట్స్ అంటూ ఒక డిపార్ట్మెంట్కి, ప్రతి డిపార్ట్మెంట్కి జాబ్ చార్ట్స్ అనేవి లేవు, వాటి గురించి కోరుకుంటున్నాము. అలానే పెన్షన్ పంపిణీ ఇలాంటి వాటికి కూడా ప్రతిదాన్ని ఒత్తిడి చేస్తున్నారు. టార్గెట్స్ అని చెప్పి 10 డేస్లో చేయండి, 5 డేస్లో చేయండి, ఇలాంటివి. వీటన్నిటి గురించి మేము ప్రధాన సమస్యగా వీటన్నిటిని తీసుకుని, గతంలో వాలంటీర్ పెన్షన్ ఇచ్చినప్పుడు 5 రోజులు ఇచ్చేవాళ్ళు. 5 రోజులు 24 అవర్స్ ఏ టైంలోనే ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు మాకు టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ రోజు 1వ తారీఖు ఉదయాన్నే 5 గంటల నుంచి, ఫస్ట్లో ఇచ్చింది 5 గంటల నుంచి 7 గంటల లోపు కంప్లీట్ చేయాలంట. తర్వాత 6 గంటల నుంచి 8 గంటల లోపు కంప్లీట్ చేయాలని చెప్పి టార్గెట్ ఇస్తాం. దానివల్ల వేరే ఊరు నుంచి వచ్చేవాళ్ళు, ట్రాన్స్పోర్టు, కొంతమంది అర్జెంటుగా రావడం వల్ల యాక్సిడెంట్లు అయి చనిపోవడం, అలా మానసిక ఒత్తిడి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వంకి మేము ఈ జేఏసీ తరపున ఇచ్చేటువంటి మా కోరిక ఏంటంటే మాకు పని ఒత్తిడిని తగ్గించండి, అలాగే మాకు ఇవ్వాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్స్ అవి ఇవ్వండి, జాబ్ చార్ట్ ఇవ్వండి. గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు. దాంతోపాటు మా సమస్యలను కూడా పరిష్కరించవలసిందిగా కోరుకుంటున్నాను.